వీడు ఇంకా పడుకోలేదేంటి? అసలు ఎలా పరిచయం చేసావురా? మార్నింగ్ నుంచి 13 కాల్స్ చేశాను, కానీ నో ఆన్సర్ రా. రేపు Feb 14th అంటే వ్యాలంటైన్స్ డే. నా 14th కాల్ లిఫ్ట్ చేసిందే అనుకో, ఇంక నా లవ్ సక్సెస్. రే తనే ఫోన్ చేస్తుందిరా, చూడు చూడు. థ్యాంక్ యూ రా. హలో. ఏ సాదిక్, ఈ టైంలో ఏం చేస్తున్నావు? చిన్న సర్ప్రైజ్, బయటకు వస్తావా? ఈ టైంలోనా? ఇంట్లో అందరూ ఉన్నారు. అవునులే, మేము పిలిస్తే ఎందుకు వస్తారులే. అలా ఏం లేదు. సర్లే వస్తున్నా. నాకు ఎగ్ మ్యాగీ బండి ఇక్కడుందేంటి? అది పర్మనెంట్ ఏంటి, అప్పుడు వస్తుంటే పోతా ఉంటాయి. రండి సార్, కూర్చోండి. వాళ్ళు వచ్చారు, చేయి తొందరగా. 2 గుడ్లు జోలో పెట్టుకోపోయేటప్పుడు. సర్లే. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఏంటి నేను అడగకుండా ఇస్తున్నారు? అది సార్ రోజు ఇక్కడికే వస్తారు, తనకి ఇష్టం కదా, మీరు కూడా అది తింటారని. మీరు తీసుకోండి సార్. ఇట్స్ సో యమ్మీ. బండి దగ్గర అమ్ముతున్నట్లేదురా, దాక్కున్నట్టుంది. ఆ పిల్ల కనిపెట్టేద్దామా? అవును సాదిక్, చెప్పు. నాకు ఒక డౌట్. వీళ్ళందరూ ఎందుకు మాస్క్ వేసుకుని ఉన్నారు? అంటే మీరు మమ్మల్ని చూస్తారని. బర్డ్ ఫ్లూ మేడం, బర్డ్ ఫ్లూ. బర్డ్ ఫ్లూనా? కోడికి బర్డ్ ఫ్లూ వచ్చింది. ఆ బర్డ్ ఫ్లూ మా అందరికి వచ్చింది, మా అందరికి వస్తుంది కదా. పట్టించుకోకు, తినొస్తారా? మన సొంతం దొంగల్లో ఉన్నాను రా. ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఏమైనా కావాలి? ఎనీవే సాదిక్, థ్యాంక్ యూ సో మచ్. వినపడలేదు. థ్యాంక్ యూ సో మచ్. వినపడలేదు. ఇటు ఇవ్వండి మేడం, ఇటు ఇవ్వండి. వీడికి మళ్ళీ మన సర్వర్లో ఒకటి. ఓ నా చార్లీ. డబ్బులు అడగ. రే ఆడు చూడు వెళ్తాడు, అమ్మాయి చెప్పేస్తా. వెరీ క్యూట్ పప్పీ మేడం, వెరీ క్యూట్. మూసుకో. రే రే అటు వెళ్ళిపోతున్నాడు. డబ్బులు ఎవరా? ఎవరెత్తారేటి? మేడం నేను వస్తున్నాను. నీకు ఏం కావాలరా? డబ్బులు కావాలి. ఆడు యాక్టింగ్ చేసావా? ఆస్కార్ అడుగు దూరంలో ఉన్నాడు. ప్రిన్సెస్ గారు ఏంటండి బాబు, మంచి మంట మీద ఉన్నట్టున్నారు. సరే అయితే ఒక మంచి జోక్ చెప్తా వినండి. మీరు చాలా అందంగా ఉంటారు తెలుసా? అంటే అందం అంటే అంతా ఇంత అందం కాదు. గుడ్ నైట్ అప్సరా. గుడ్ నైట్. నాశనం, సర్వనాశనం. ఆ చూపు ఒక్కటి చాలురా బాబు. ఈ టైంలో ఎవడై ఉంటాడు? మీనాక్షి, వాళ్ళిద్దరి జంట ఎలా ఉంది చెప్పు. బానే ఉంది, కానీ ఎందుకు అడుగుతున్నారు? విశాల్ నాకు చెప్పాడు, అప్సర అంటే తనకు చాలా ఇష్టమని. అప్సర అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదండి. ఒప్పుకుంటుంది అనుకుంటా. విశాల్ నా బెస్ట్ ఫ్రెండ్. వాడి గురించి నాకు చాలా బాగా తెలుసు. మంచి అబ్బాయి, మంచి ఫ్యామిలీ కూడా. యాక్చువల్లీ నేను ఈరోజు ఎగ్జిబిషన్కి వెళ్దాం అనుకున్నాను. నువ్వు వస్తావా? పైన ఎండ ఎక్కువగా ఉంది కదా, బాగా ఉక్కు వస్తుంది. ఏ సాదిక్, బాగున్నావా? బాగున్నానంటే. ఏంట్రా ఇంటికే రావడం మానేసా? ఓ, బిజినెస్ లో తమరు చాలా బిజీ అయిపోయారన్నమాట, అంతేనా? అదే అండి, కొంచెం బిజినెస్ పనుల్లో పడి రాలేకపోతున్నాను. సరే సరే, వీలుగా ఉన్నప్పుడు ఒకసారి ఇంటిరా, సరేనా? వాటర్ ప్లాంట్ అంట, తొక్కలో బిజినెస్. దీన్ని దక్కించుకోవడానికి కదా. ఎప్పుడు ఎదుగుతారు? ఏమైంది? నేను తీస్తాను. హలో నాన్న, సాదిక్ ఎక్కడున్నావు? ఆఫీస్లో. ఓకే. ఏంట్రా ఈ మధ్య డల్గా ఉంటున్నావు? బిజినెస్ లేదన్న ప్రాబ్లం ఉంటే చెప్పు. అదేం లేదు నాన్న, ఏం లేదు. కారులో గుర్రం ఉంది, తీసుకురా పో, ఎక్కేద్దాం.
రే, లైఫ్లో ఎంత సక్సెస్ అయినా నాన్న బర్త్డే మర్చిపోకూడదురా. నానా ఈరోజు మీ బర్త్డే కదా? సారీ నానా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే నానా. థ్యాంక్ యూ. కమాన్, cheers. ఈ టెన్షన్లో పడి నాన్న బర్త్డే కూడా మర్చిపోయినా. అన్నట్టు నీ లవ్ మ్యాటర్ ఎంతవరకు వచ్చిందిరా? అది ఇప్పుడు ఎందుకు నాన్న, వదిలేయండి. లైట్ తీసుకోండి నాన్న. రేయ్, నేను నీ నాన్ననరా, నాకు తెలుసురా అన్ని. నేను మీ అమ్మని ప్రపోజ్ చేసినప్పుడు నన్ను రిజెక్ట్ చేసింది తెలుసా? గవర్నమెంట్ జాబ్ లేదని. ఇవన్నీ లవ్లో కామన్ రా. నువ్వు ఆనెస్ట్గా ఉన్నావు కదా, ఈ రోజు కాకపోయినా రేపైనా ఆ అమ్మాయి నిన్ను అర్థం చేసుకుంటుంది. టేక్ ఇట్ ఈజీ మై సన్, ఎంజాయ్. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. మళ్ళీ కలుస్తాను, టైం అయిపోతుంది. ఓకే, నేను వెళ్ళొస్తానే. ఏ అప్సరా, ఆగు. కంగ్రాట్స్ చెప్పడం కాదమ్మా, నీ పెళ్ళికి ఎప్పుడు పిలుస్తున్నావు చెప్పు. ఇన్నాళ్ళ నుంచి నీ మనసులో దాచుకున్న ప్రేమని ఇప్పుడైనా చెప్పవే. అది నేను చెప్పాలని అనుకుంటున్నాను, కానీ కానీ ఏంటే? అంటే నేను ఇప్పుడు చెప్తే తను తప్పుగా అనుకోడు కదా. అరే పిచ్చి, అతను ఇవన్నీ చేస్తున్నది నీకోసమే కదే. అది కరెక్టే. ఏ అప్సరా చూడు, అబ్బాయిలు ఒక్కసారి ఫిక్స్ అయితే చచ్చేదాకా మారరు. ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉన్నారంటే మంచి సంబంధం దొరకగానే షిఫ్ట్ అయిపోతారు. కానీ నువ్వు ఇన్ని రోజుల నుంచి అతని కోసమే వెయిట్ చేస్తున్నావు కదే. వెళ్ళి చెప్పు, వెళ్ళు. సరే చెప్తా. ఆల్ ది బెస్ట్. టేక్ కేర్. బాయ్. హాయ్ సాదిక్. ఏంటి సార్ కనిపించడం మానేశారు? మమ్మల్ని మర్చిపోయినట్టున్నారు. మరుపు అనేది మనిషి జీవితంలో చాలా విలువైంది. కొత్తొక వింత పాతొక రోత అన్నారు. కొత్తగా ఏదైనా కనిపిస్తే మనిషి మనసు అటువైపు అలా వెళ్ళిపోతుంది. అలాగే నేను కూడా. ఏమైంది సాదిక్? నేను నీతో మాట్లాడదామని వస్తే నువ్వు ఇదేదో మాట్లాడుతున్నావు. చూడు, నీతో మాట్లాడడానికి ఓపిక, ఇంట్రెస్ట్తో పాటు టైం కూడా లేదు. ఇక నువ్వు వెళ్తే ప్లీజ్ నా పని నేను చూసుకుంటా. నువ్వు మారిపోయావు సాదిక్. టోటలీ యువర్ చేంజ్. అవును, ఖాళీగా తిరిగే సాదిక్ని కాదు, బిజినెస్ మ్యాన్ని. అది నా రేంజ్. అయినా నువ్వే తక్కువ కాదే. నేను ఐ లవ్ యూ చెప్తే నా దగ్గర ఏముందని అడిగావు కదా. మనిషి తలరాతను మార్చే మనీ నా దగ్గర ఉంది. పని చేస్తే వాల్యూ పెరుగుతుంది అనుకున్నా సాదిక్. విలువ లేకుండా మాట్లాడతావు అనుకోలేదు. మనిషి మనీ సంపాదిస్తే మనీ మనిషి నడిపిస్తుంది. డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా కాదు. మనిషిని మనిషిగా చూడు సాదిక్, మనీతో కాదు. నీ సోది వినడానికి నేనే నీ అసిస్టెంట్ కాదు. చూడు అప్సరా, ఇప్పుడు నా మైండ్లో ఒక్కటే రన్ అవుతుంది, అదే మనీ 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 మనీ. గుడ్ బాయ్. రాలో కూర్చో. ఈ సీరియల్స్ లో సెంటిమెంట్ తట్టుకోలేకపోతున్నాను రా. బాబాయ్, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి చెప్పరా? అది నన్ను చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకున్నారు. నేనేం ఆలోచించినా మన మంచి గురించి ఆలోచిస్తాను. తెలుసురా, అసలు విషయం ఏంటో చెప్పు. మన అప్సరకు మంచి అబ్బాయిని చూశాను బాబాయ్. అబ్బాయా? ఎవర్రా? మన విశాల్ బాబాయ్. విశాలా? మన విశాలంటే అప్సరని చాలా ఇష్టపడుతున్నాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నువ్వు చెప్పింది ఓకేరా, కానీ అప్సరాను కూడా మాట్లాడితే బాగుంటుంది కదా. అదే మనీ 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 మనీ. గుడ్ బాయ్. ఏమైందిరా? అది అన్నయ్య లేదు. ఆ రోజు ఏం జరిగిందంటే సాదిక్ చాలా మారిపోయాడు అన్నయ్య. ఆ రోజు నన్ను రిజెక్ట్ చేశాడు. నేను చెప్తాను ఏం జరిగిందో. చార్లీ, నువ్వేంట్రా ఇక్కడ?
ఎలా వచ్చారా ఇక్కడికి? సాదిక్, ఏంటి గూగుల్ మ్యాప్లో డెస్టినేషన్ తప్పుకొట్టావా? పెళ్లి షాపింగ్లో ఉండవలసి నువ్వు పార్క్ వచ్చావు. ఓ, పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పడానికి వచ్చావా? నీతో మాట్లాడడానికి వచ్చాను సాదిక్. మీ అమ్మాయిలకి బొల్పేం తక్కువ లేదే, కింటాలు ఉంటదే. ప్రేమించినప్పుడు రిజెక్ట్ చేస్తారు, చేతి కొంచెం డబ్బు అంటుకుందని తెలిస్తే మళ్ళీ వెంట పడతారు. దీని అమ్మ జీవితం. నేను నిన్ను ప్రేమించానే, కానీ నువ్వు అందరు అమ్మాయిలాగా నా డబ్బునే ప్రేమించావు కదే. నేనింత మాట్లాడుతుంటే గుడ్లపై చూడకపోతే ఏదైనా మాట్లాడి చావచ్చు కదా. నన్ను తిట్టాలని బాగా ప్రిపేర్ అయినట్టున్నావు. పర్లేదు, తిట్టు. నిన్ను రిజెక్ట్ చేసినందుకు ఇది నాకు శిక్ష అనుకుంటాను. నా ముఖం మీదే తిట్టు, భరిస్తా, సహిస్తా అంటే ఇంకా నేనేమంటాను? నువ్వు నన్ను అన్ని మాటలు అన్నావు. నేను నిన్ను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను. నా కళ్ళల్లోకి చూసి సమాధానం చెప్పగలుగుతావా సాదిక్? అడుగు. నువ్వు దేనికి పనికి రావని చెప్పకపోయింటే ఈరోజు ఈ స్థాయిలో నువ్వు ఉండేవాడివా? ఉండేవాడినేమో. నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నేను నిన్ను రిజెక్ట్ చేసినందుకే కదా నీకు కోపం వచ్చి కసి పుట్టి నువ్వు ఇలా ప్రయోజకుడు అయ్యావు. అంటే టెక్నికల్ గా నేను నీకు మంచి చేసినట్టే కదా. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. మొదటి నుంచి కన్ఫ్యూజన్ లో ఉన్నది నువ్వురా. క్లారిటీగా ఉన్నాను నేను. మీ అబ్బాయిలతో వచ్చిన ప్రాబ్లమే ఇది. ఏ అమ్మాయి అయినా తన కాబోయేవాడు బాగుండాలని కోరుకుంటుంది. అమ్మాయిలు చాలా స్వార్థిరా. నేను కూడా అంతే. మెల్లగా చెప్తే వినరు, గట్టిగా చెప్తే హర్ట్ అవుతారు. మీరు చెప్పకపోతే మీరు ఎలా మారతారు? అమ్మాయిని పటాయించడానికి స్టైల్ ఉంటే చాలు, కానీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సత్తా ఉండాలి. జీవితంలో గెలిచే సత్తా, జీవితాంతం గెలిచే సత్తా నీలో. ఆ సత్తా నేను చూశాను. ఆ సత్తాను మేల్కొల్పటానికి ఆ రోజు నేను నీతో రఫ్గా బిహేవ్ చేశాను. కావాలని రిజెక్ట్ చేశాను. ఇన్ని రోజులు నువ్వు నన్ను ద్వేషించినా నేను మాత్రం నన్ను ఫాలో అవుతూనే ఉన్నాను. చీకట్లో నీ నీడ నిన్ను వదిలేస్తుందేమో కానీ నేను నిన్ను వదలలేదు. ఎందుకంటే నేను నిన్ను చాలా ప్రేమించాను. నీకంటే ముందు నేను ప్రేమించాను. అసలు నీకు తెలుసా? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బెగర్ సెల్యూట్ చేయడం చూశాను. బట్ నీ ఫేస్ కనిపించలేదు, కానీ నీ బైక్ నంబర్ నోట్ చేశా. అతన్ని నీ గురించి అడిగాను. అతను నీ గురించి చెప్పింది విని చాలా ఇంప్రెస్ అయ్యా. ఇంకొక రోజు అనాథాశ్రమంలో సాయం చేస్తుంటే చూశాను. అక్కడ మొదలైంది. ఆ నెక్స్ట్ నువ్వు కండక్ట్ చేసిన సోషల్ సర్వీస్ ర్యాలీలో నిన్ను చూడగానే పడిపోయాను. అప్పుడప్పుడు నీకు తెలియకుండా ఫాలో అయ్యేదాన్ని. చివరికి మీ అమ్మకి కూడా లైన్ వేసా తెలుసా. నువ్వు లేనప్పుడు మీ ఇంటికి రెగ్యులర్గా వచ్చేదాన్ని. అంకుల్ కూడా బాగా మాట్లాడేవారు. నీ గురించి చాలా చెప్పేవారు. అందరూ చాలా టైం స్పెండ్ చేసేవారు. మన ప్రేమని గెలిపించుకోవటానికి నేనేం చేశానో తెలుసా? ఆ రోజు అప్సరా, ఏంట్రా అలా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? నథింగ్ అన్నయ్య. మేమందరం కలిసి నీకు ఒక మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసాం. అవునే, అతను నీకు బాగా తెలుసు. మన విషయాలు మా అందరికి చాలా బాగా నచ్చాడు. నీ అభిప్రాయం కూడా చెప్తే వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడు. అన్నయ్య, విశాల్ నీకు క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు, కానీ అతని మీద నాకు ఏ అభిప్రాయం కానీ ఆలోచన కానీ లేదు. డాడీ, నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. ఎవరమ్మా అబ్బాయి? సాదిక్ డాడ్. సాదిక్ చాలా మంచోడమ్మా. తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తన కష్టంలాగే ఫీల్ అవుతాడు. నేను ఇష్టపడుతున్న సాదిక్ వచ్చి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశాను. ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి మీతో. ఏంటిమా? అంకుల్, నేను మీ అబ్బాయిని ఇష్టపడుతున్నాను.
ఏంటమ్మా నువ్వు చెప్పేది? నీకింకెవరు దొరకలేదా? చదువు పూర్తయి 2 ఏళ్ళు అయింది, ఇంకా ఖాళీగానే తిరుగుతున్నాడు. అసలు వాణ్ణిలా ఇష్టపడ్డావమ్మా? మమ్మల్ని చూసుకునే బాధ్యత లేదు వాడికి. ఏమ్మా, నిన్నేలా చూసుకుంటాడు అనుకుంటున్నావు? అంకుల్, మీరు ఒప్పుకుంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ప్లానా? అలా మా కాలనీకి రప్పించి నాకు నా ఫ్యామిలీకి దగ్గర అయ్యేలా చేశాను. డాడీ, నేను చెప్పిన ఒక్క మాటకి తనేంటో నిరూపించుకున్నాడు. సొసైటీలో శేఖరం గారు అబ్బాయిని ప్రూవ్ చేసుకున్నాడు. అమ్మా, విశాల్ గురించి నా అభిప్రాయం అడిగావు కదా, ఇప్పుడు నేను అడుగుతున్నాను. సాదిక్ గురించి నీ అభిప్రాయం ఏంటమ్మా? చెప్పమ్మా. డాడీ, నీకు నీ సెలక్షన్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. గుడ్ డెసిషన్ రా. థ్యాంక్ యూ డాడీ. సాదిక్ నీకన్నా ముందు నాకు తెలుసు. చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల దూరమయ్యాం, కానీ మా అందరికీ ఓకే. థ్యాంక్స్ అన్నయ్య. అందరూ ఒప్పేసుకున్నారు. ఈ ఇంటి కళ్ళుణ్ణి, నీ కాబోయే మొగుణ్ణి, నాకు తమ్ముణ్ణి త్వరగా తీసుకొచ్చేసాయి. హ్యాపీనా? థ్యాంక్ యూ. నిజం రా, వెళ్ళు. ఆల్ ది బెస్ట్ రా. అలా మీ పేరెంట్స్ని మా పేరెంట్స్ని ఒప్పించాను. ఎప్పుడు చెప్పు, నీ మీద నాకు ప్రేమ ఉన్నట్టా, ద్వేషం ఉన్నట్టా? ఒక ఆడపిల్లగా ఇంతకంటే నేనేం చేయగలను సాదిక్? ప్రతి మగాడి సక్సెస్ వెనుక ఒక ఆడది ఉంటుందంటారు. అది నువ్వు తెలుసుకోగలిగితే చాలు. నా ప్రేమేంటో నీకు అర్థమవుతుంది. అప్సరా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అప్సరా.